హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చేపల ఫ్రై చేసుకుందామండి. ముందుగా చేపలను బాగా కడిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వాటికి మనం మసాలా పెట్టిన మసాలా అనేది దాంట్లోకి ఇంకాలి కనుక చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి. మసాలా కోసం ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న మసాలాను తీసుకువెళ్ళి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కలకి తీసుకొని నేను చూపిస్తున్నట్లుగా అప్లై చేసుకోవాలి మొత్తం మసాలాను. ఇలా అప్లై చేసుకున్న ముక్కలను అన్నీ పట్టుకెళ్ళి ఒక బాక్స్లో పెట్టుకొని దాంట్లో 4 పచ్చిమిరపకాయలు చీలుకొని వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాక్స్కి మూత పెట్టేసి 2 అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత మనం మ్యాగ్నేట్ పెట్టుకున్న చేప ముక్కలు తీసుకొని పొయ్యి మీద పెనం పెట్టుకొని అట్ల రేకు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 చేప ముక్కలు తీసుకొని దాని మీద పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని 5 నుంచి 10 నిమిషాలు వేపుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ అవి మాడిపోకుండా వేపుకోవాలి. మనం దాంతోపాటు మ్యాగ్నేట్ చేసాం కదండి పచ్చిమిరపకాయలు, అవి కూడా వేపుకోవాలి. చూడండి కలర్ అనేవి ఎలా చేంజ్ అవుతున్నాయో. మనకి లోపలికల్లా ముక్క అనేది ఉడకాలి అంటే కనుక ఖచ్చితంగా 5 to 10 minutes అనేది అటు ఇటు తిప్పుకుంటూ మాత్రం ఖచ్చితంగా వేయించుకోవాలి. చూడండి ముక్కలు అనేవి చాలా బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు డెకరేషన్ కోసం 2 ఉల్లిపాయలు తీసుకొని అవి రౌండ్గా కట్ చేసుకోండి. దాంతోపాటు ఒక నిమ్మకాయ కూడా రౌండ్గా కట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని మనం చేపలు అనేవి ప్లేట్లో వేసుకున్నప్పుడు దాని మీద చల్లుకొని ఈ ఆనియన్స్ అనేవి దాని మీద పెట్టుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత ఈవినింగ్ టైంలో కానీ వర్షం వచ్చినప్పుడు కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.